ఆడపిల్లలను బయటకు పంపించాలంటే ఏ క్షణం ఏం జరుగుతుందో అని ప్రతిక్షణం భయపడే పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. గుడిలాంటి బడిలోనూ రక్షణ లేకుండా పోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అటు ఉపాధ్యాయుల నుంచి ఇటు తోటి విద్యార్థుల వరకు కామాంధుల్లా కాటేస్తున్నారు. ఆడపిల్ల అయితే చాలు వయసుతో సంబంధం లేకుండా మానవ మృగాల్లా రెచ్చిపోతున్నారు. ఉప్పల్లో దారుణం జరిగింది. ఓ స్కూల్లో అభం శుభం తెలియని 2వ తరగతి విద్యార్థిపై 9వ తరగతి విద్యార్థి అత్యాచారానికి ప్రయత్నించాడు. తరగతి గదిలోనే లైంగిక దాడికి యత్నించడం కలకలం రేపింది. అయితే పోలీసులు, తల్లిదండ్రులు మాత్రం ఈ వివరాలను గోప్యంగా ఉంచారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ఆ స్కూల్ యాజమాన్యం, టీచర్స్ అండ్ ఆ అబ్బాయి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు? పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? ఇప్పటికే ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో జరిగినటువంటి ఘటన మీద అటు స్కూల్ యాజమాన్యం అయితే 9వ తరగతి చదువుతున్నటువంటి బాలుడికి టీసీ ఇచ్చేసి పంపించేశారు. అయితే ఆడపిల్ల తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆందోళనకు గురి అవుతున్నారు. ఎందుకంటే గుడి లాంటి బడికి పిల్లల్ని పంపించి రక్షణ కొరకు అది మెరుగైన విద్యను అందిస్తారు అని చెప్పేసి ఇక్కడికి పంపిస్తున్నటువంటి ఇలాంటి టైంలో ఇలాంటి లైంగిక దాడులు పాల్పడుతున్నటువంటి ఘటన విద్యార్థుల తల్లిదండ్రులు అయితే కొంతమంది ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అయితే అటు స్కూల్ వద్ద తల్లిదండ్రులు కూడా ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే అటు టీచర్స్ అయినా సరే సరైన సమయంలో పిల్లల్ని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలి. పిల్లల పూర్తిగా స్కూల్లో ఉన్నంతసేపు కూడా వాళ్ళనే కాబట్టి ఎందుకు నిర్లక్ష్యం అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తగ్గచ్చు అంటే మనం చూస్తున్నాము, ఇంతకు ముందు ఇంటిలోనూ లేదు అంటే బయట మాత్రమే ఇలాంటి లైంగిక దాడులు జరుగుతున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్కూల్స్ ఏవైతే స్కూల్ తరగతి జరుగుతుండడంతో అటు ఆడపిల్లలకి రక్షణ ఎక్కడ అని చెప్పేసి కొంతమంది మాత్రము ఆ ఆడపిల్లల తల్లిదండ్రులకి ఆవేదన అవడం పాటు భయానికి కూడా గురి అవుతుంది. ఎందుకంటే స్కూల్కి పంపించినా లేదంటే పంపిస్తే అసలు రక్షణ ఎక్కడ ఇటు ఆడపిల్లల్ని మాత్రం కాదు, ఇప్పటికప్పుడు ఎక్కడికక్కడ భద్రంగా కూడా మగపిల్లల్ని కూడా చెప్పేసి తల్లిదండ్రుల మీద బాధ్యత ఉంది. ఇప్పటికప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, మొబైల్స్ ఎక్కువగా మొబైల్స్ యూజ్ చేయడం, దీనివల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు వాళ్ళకి మంచి చెడుల గురించి చెప్తూ వస్తే ఇలాంటి ఘటనలు జరగకుండా వీటిని చేసే అవకాశం కూడా ఉంటాయి. ప్రస్తుతం అయితే స్కూల్ వద్దకి. థ్యాంక్ యూ సుజాత.